పాలమూరు పార్లమెంటుపై కాషాయం పార్టీ కసరత్తు మొదలుపెట్టిందా? స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందా అంటే అవుననే టాకే వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాడర్ మరింత బలోపేతం చేస్తూ ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో త్రిముఖ పోటీకి బీజేపీ సై అంటోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల సమరానికి సై అంటున్న కమల్నాథులపై స్పెషల్ స్టోరీ. గడిచిన పార్లమెంటు ఎన్నికల ముందు వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం మినహాయించి మిగతా చోట్ల చెప్పుకోదగిన స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. అయితే ఎంపీ ఎన్నికల్లో మాత్రం మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ దక్కించుకోవడంతో సీన్ రివర్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ పాలమూరు పార్లమెంటుపై కాషాయ జెండా ఎగురవేసింది. అధికార పార్టీ నేతల ఎత్తుగళ్లను అధిగమించి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డీకే అరుణ ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. ఆమె గెలిచిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులలో కొంత ఉత్సాహం పెరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ దక్కించుకోవడంతో పాలమూరులో కమలం పార్టీ వికసిస్తోంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. లోకల్ ఫైట్లో గెలిచేందుకు పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మడి పాలమూరు జిల్లాపై దృష్టి సారిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేసేందుకు కాషాయ నేతలు రెడీ అవుతున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల సమయం వరకు జిల్లాలో అన్ని రకాల పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బలంగా ఉన్న నారాయణపేట, మక్తల్, మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ, మండల స్థాయి కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి రాష్ట్ర స్థాయి నాయకత్వం ముమ్మరంగా పనిచేస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసి విజయం సాధించారో ఇప్పుడు కూడా అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిస్తూ ముందుకు సాగాలని రాష్ట్ర స్థాయి నాయకత్వం సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది అంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటిన మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సత్తా చాటేలా దూకుడు పెంచుతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇటు రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ బీజేపీ పార్టీని బలోపేతం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో నారాయణపేట, మక్తల్, మహబూబ్ నగర్, షాద్ నగర్ నియోజకవర్గాల్లో బీజేపీ హవా కొనసాగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ సైతం బలపడడంతో ఎలాగైనా 4-5 నియోజకవర్గాల్లో బీజేపీ పుంజుకుంటుందని కమలనాథులు చర్చించుకుంటున్నారు. మక్తల్, నారాయణపేట లాంటి నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీని ఇస్తుంది. దీంతో పాలమూరు పార్లమెంటులో డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే విధంగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మధ్య కన్నా వ్యక్తుల మధ్యే పోటీ తీవ్రంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికలకు మరో 2-3 నెలల సమయం మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే లోకల్ ఫైట్కు సిద్ధమవుతున్నాయి అన్ని పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. పాలమూరులో కాంగ్రెస్కు తిరుగులేదన్న సంకేతాలను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్యాడర్కు దిశానిర్దేశం చేయగా అటు బీజేపీ సైతం పాలమూరులో కమలం జెండాను ఎగురవేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఇక గులాబీ పార్టీ సైతం పాలమూరులో జెండా పాతేందుకు రెడీ అవుతోంది. దీంతో జిల్లాలో
ట్రయాంగిల్ పోరు నెలకొంది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో త్వరలోనే తేలిపోనుంది.